హలో అండి. పుల్కాల్లోకి, చపాతీల్లోకి టేస్టీగా ఉండే సైడ్ కర్రీ మేతి చామన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర, సోంపు అలాగే 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కల కింద కోసుకొని వేసుకొని 2, 3 పచ్చిమిరకాయలు అలాగే చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని పండిన టమాటా 10, 12 జీడిపప్పులు కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా, క్యాష్యూని కూడా వేసుకొని నూనె పైకి తేలే వరకు అంటే పచ్చివాసన పోయే వరకు మనం ఈ పేస్ట్‌ని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న మెంతి కూరను కూడా వేసుకొని గుప్పెడు మెంతి కూరను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనం ఒక కప్పుడు పన్నీరు అంటే తురుముకున్న పన్నీర్‌ని కూడా ఒక కప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లోనే మనం కుక్ చేసుకోవాలి. 5-10 మినిట్స్ కుక్ అయిన తర్వాత మన ఆయిల్ అంతా పైకొస్తదనమాట. పన్నీర్ మొత్తం కుక్ అయిపోతే అలా ఆయిల్ అనేది పైకొస్తుంది. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలపై మీగడ ఉంటుంది కదా! అది కానీ మనం వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ అయితే ఒక హాఫ్ కప్ వేసుకోవాలి. మన దగ్గర మీగడ ఉంటుంది కదా! అదైతే 3, 4 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇదంతా స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకోవాలి లాస్ట్‌ని. వేసుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూతపెట్టి అలాగ వదిలేసిన తర్వాత మనం పుల్కాలో కానీ, చపాతీలో కానీ అండ్ వేడి వేడి రైస్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.